ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విజయనగరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో మాజీ శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు అనుమతులు తెచ్చుకొచ్చారని, 5 కాలేజీలు ఇప్పుడు పూర్తిగా నడుస్తున్నాయని, పేద మధ్యతరగతి వారికి వైద్య విద్యను అందించే క్రమం అదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని కొనసాగించడానికి ముందుకు వచ్చిందని, దీనిని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకిస్తుందని, ఈ కార్యక్రమానికి నిరసనగా 12వ తారీఖున ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలానే రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలో మంజూరు చేయించి, అందులో 5 కళాశాలలో పూర్తి స్థాయిలో నిర్మాణం చేయించి, మిగిలిన కళాశాలలో నిర్మాణ దశలో ఉంటుండగా ఎన్నికలు రావటం, ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా, ఏ వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉన్నా, ప్రజలకు అవసరమైనవి, ప్రజలకు మేలు జరిగేవి రాజకీయాలను పక్కన పెట్టి అమలు చేయవలసిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ చూడగానే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్న ఒక దురాలోచనతో ప్రైవేటీకరణ చేయాలి అని ఒక ఆలోచన. ప్రైవేటీకరణ చేస్తే తప్పే ఉందని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు. మేము చెప్తున్నాం, ప్రభుత్వ హాస్పిటల్ కేజీహెచ్ హాస్పిటల్ ఉంది, అదేవిధంగా మా విజయనగరంలో ప్రైవేటు మెడికల్ కాలేజీ ఉంది. పేదవాడికి ఉచిత వైద్యం మెడికల్ కాలేజీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీ జరుగుతుందా అని అడుగుతున్నాం. వాళ్ళు వ్యాపారం నిమిత్తం డబ్బు పెట్టి తిరిగి ఆ కాలేజీల హాస్పిటల్ ద్వారా డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలో ఆలోచిస్తారు తప్ప పేదవాడికి ఉచిత వైద్యం అందుబాటులో రాదని మేము గంటపదంగా చెప్పగలుగుతున్నాం. మా విజయనగరం జిల్లాకు వస్తే, జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలను స్థాపించి, తరగతులు ప్రారంభించి, ఈరోజు థర్డ్ ఇయర్ క్లాసులు కూడా జరుగుతూ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు మంజూరైన పరిస్థితిలో నిట్నాస్లైన ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ రావడం, ప్రొఫెసర్స్గా అవనండి, డాక్టర్స్గా అవనండి, వాళ్ళ సేవలు ఈ విజయనగరం జిల్లాలో అందుబాటులోకి వచ్చాయి. రానున్న కాలంలో కేజీహెచ్ హాస్పిటల్ స్థాయి హాస్పిటల్ విజయనగరం మెడికల్ కాలేజీ పక్కనే నిర్మాణం జరుగుతుంది. ఈ జిల్లా ప్రజానికం, ముఖ్యంగా పేద ప్రజానికం ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే విశాఖపట్నం కేజీహెచ్ వరకు వెళ్లకుండా విజయనగరంలోనే వైద్య సౌకర్యాలు లభించే అవకాశం ఉన్న పరిస్థితిలో మీరు చేస్తున్న ఈ ప్రైవేటీకరణని యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని గవర్నర్ గారికి తెలియజేయాలన్న ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల నుంచి 1 కోటి సంతకాలను సేకరించి రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారికి అందజేయాలన్న ఒక సంకల్పంతో గత కొన్ని రోజులుగా ప్రజల్ని కలిసి, ప్రజలకి చెప్పి, ఇగో ఈ పరిస్థితిలో మీ తాలూకా మద్దతు కావాలంటే వాళ్ళు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం నాడు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో మండల అధికారులకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వ కుట్రల ప్రయత్నాన్ని విరమించుకోవాలి. ఈ మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వమే నిర్మాణం చేయాలి, ఆ విధంగా కాలేజీలు నడపాలని కూడా మా తాలూకా డిమాండ్ని ఎంఆర్ఓ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొమని కోరుతున్నాం.